హలో అండి. జర్మనీలో సమ్మర్ వచ్చేసిందంటే సమ్మర్ ఫెస్ట్‌లు అయితే చేసేస్తారండి. అంటే సమ్మర్ పార్టీలు అయితే చేసేస్తారు. ఇలా ఓపెన్ ప్లేస్‌లో టెంట్లు ఏర్పాట్లు చేసేసి అక్కడ పిల్లలకి చాలా గేమ్స్ అలాగే డాన్సులతో పాటు మంచి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారండి. ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి కొన్ని చోట్ల, కొన్ని చోట్ల పెయిడ్ ఉంటాయండి. సో, ఇక్కడైతే చాలామంది పిల్లలైతే డాన్సెస్ కూడా వేశారండి. సో, మీరిక్కడ చూడొచ్చు చాలామంది పిల్లలు వచ్చేసి డాన్సెస్ చేస్తున్నారు. హిప్ హాప్ డాన్సెస్ వాళ్ళు నేర్చుకున్న డాన్సులన్నీ వేస్తారండి. అలానే మంచి మంచి ఫుడ్ కూడా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళ అథెంటిక్ ఫుడ్ అయితే కొన్ని కొన్ని ఉంటాయండి. వింటర్ అంతా కూడా చలి, మంచుతో ఎక్కడికి వెళ్ళటానికి వీలుగా ఉండదండి. అందుకే సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ సమ్మర్ 3 మంత్స్ కూడా ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. సో, ఇక్కడ మంచి మంచి ఫుడ్ కూడా ఉంటుందండి. కొన్ని చోట్ల అయితే పెయిడ్ ఫుడ్ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే ఫ్రీగా కూడా ఉంటుంది. సో, ఈ ఫెస్ట్‌లో అయితే పెయిడ్ ఫుడ్ ఉందనమాట. సో, వాళ్ళ అథెంటిక్ ఫుడ్స్ అయితే కొన్ని ఉంటాయండి. ఈ పుమోస్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం కదా! ఆలుగడ్డతో చేస్తాం కదా! ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రతి పార్టీలో అయితే ఇవి తప్పనిసరిగా ఉంటాయండి. సో, మీరు వీడియోలో చూసారు కదా! ఆ వీడియోలో చూపిన విధంగా వాటిని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసి ఇలా అయితే కారము, మసాలా అయితే వేస్తారండి. కారం అని చెప్పేస్తే మనం తినే కారం అయితే కాదండి. జస్ట్ అసలు కారమే ఉండదు. జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తారు చిల్లీ పౌడర్. అలానే వీటిని చూసారా గ్రిల్ పైన సాసేజెస్ అనేవైతే గ్రిల్ చేస్తారండి. సో, అలానే ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ గ్రిల్. ఇందాక చూసిందేంటంటే అది మనం కోల్ మీద చేసిన గ్రిల్. అది ఎలక్ట్రిక్ గ్రిల్. అలానే స్వీట్స్ అండ్ కేక్స్ కూడా ఉంటాయండి. మంచి వాఫెల్స్ కూడా అక్కడ అప్పటికప్పుడు కూడా మంచిగా మనకి చేసి ఇస్తున్నారనమాట. ఫ్రెష్‌గా వాఫెల్స్ కూడా. అలానే కొద్దిమందయితే కేక్స్ కూడా తెచ్చారు. సో, అలానే పిల్లలకి ఇక్కడ ఆడుకునేందుకు కొన్ని కొన్ని ఫ్లైట్స్ అవన్నీ కూడా గిఫ్ట్‌గా ఇచ్చారండి. ఇంకా కూడా కొన్ని కొన్ని గేమ్స్ కూడా చాలా పెట్టారండి పిల్లలకి. చెస్ గేమ్స్ కూడా పెట్టారండి. సో, మీరిక్కడ చూడొచ్చు. చెస్ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. చెస్ బోర్డ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చెస్ కాయిన్స్ కానీ అవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయి కదా! చెస్ బోర్డ్ ఇలా చెస్ గేమ్స్ కానీ, ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా పిల్లలకైతే చాలా రకాల యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తారండి. ఇలా సమ్మర్ వచ్చిందంటే చాలా చక్కగా ప్లాన్ చేసేసి ఆ సమ్మర్ 3 మంత్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మా పాప అయితే వచ్చేసి గేమ్స్ ఆడుతూ ఉందండి. సో, ఇక్కడ ఒక గేమ్ అయితే భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నాకైతే చిన్నప్పుడు మా స్కూళ్ళల్లో సైన్స్ ఫెయిర్స్‌లో మేము చేసిన ఒక ప్రాజెక్ట్‌లా అయితే అనిపించిందండి. సో, ఇక్కడ ఒక ఐరన్ ఒక స్టిక్ ఉందండి. ఆ స్టిక్‌ని ఆ కర్వ్‌లోంచి టచ్ చేయకుండా తీయాలనమాట. సో, ఎప్పుడైతే మనం అది టచ్ చేస్తుంటే అక్కడ ఒక బల్బ్ అండ్ బెల్ ఉన్నాయి. అవి బల్బ్ అయితే రింగ్ అవుతూ ఉంది. బెల్ అయితే మోగుతూ ఉందనమాట. భలే సరదాగా అనిపించింది అది చూస్తూ ఉంటే. సో, నా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.